మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. హలో అలెక్య గారు, చెప్పండి. భూమికి ఒకసారి చెక్ చేపిద్దామని హాస్పిటల్కి బయలుదేరుతున్నారు. కాకపోతే మీ హాస్పిటల్కి వస్తారా లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్తారా అనేది తెలియటం లేదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే మీరు నేను ఇద్దరం రిస్క్ లో పడతాం. ఎలాగైనా సరే వాళ్ళు నా హాస్పిటల్కి వచ్చేలాగా చెయ్యండి. అసలు వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో నాకు తెలియట్లేదు కదా. వెళ్లేదాకా చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఇంకో చోటుకి వెళ్లకుండా ఆపండి. వాళ్ళు హాస్పిటల్ కంటూ వెళ్లడం జరిగితే అది నా హాస్పిటల్కే రావాలి. వాళ్ళు వేరే చోటికి వెళ్తే ప్రమాదమని మీరిలా భయపడుతున్నారు, నేను అలాగే భయపడుతున్నాను. బయటికి వెళ్లారు అంటే ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఏం జరిగిందని ఆరా తీస్తే ఎవరు చేశారనేది తెలుస్తుంది. దానివల్ల ముందుగా నష్టపోయేది నేనే. ఆ విషయం తెలిసి నేనెలా పోనిస్తాను? నేను మీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను, అంతే. వాళ్ళు ఎలాగైనా మీ హాస్పిటల్కి వచ్చేలా నేను చేస్తాను. మాధవ, తెలియని హాస్పిటల్కి వెళ్ళినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు. ఆ డాక్టర్ ఎవరో బాగా చూస్తారు అది ఇది అన్నారు కదా, కానీ మళ్ళీ మళ్ళీ ఈ సమస్య వస్తూనే ఉంది. అందుకనే ఈసారి నా ఫ్రెండ్ స్టీఫెన్ అనే ఒక డాక్టర్ ఉన్నాడు, తనతో నేను మాట్లాడాను కూడా. వెళ్ళి తనకు చూపించండి. అలాగే బావా. తెలిసిన డాక్టర్ కాబట్టి బాగా చూస్తారా? అసలు సమస్య ఏంటో కూడా చెప్తాడు కదా. మీ బావగారు చెప్పినట్టుగా నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. సరే అక్క. ఆగండి. ఏ హాస్పిటల్కి పడితే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోవడమేనా? ఆ రోజు తనకి బాలేదు అనగానే వచ్చిన డాక్టర్ ఆమె. అప్పటినుంచి ఇప్పటి వరకు తనకి ఏమైంది, ఎలా ఉంది అని ఆరా తీస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది ఆ డాక్టర్. మరి ఇప్పుడు అలాంటి డాక్టర్ని కాదని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆవిడ చూస్తుంది సరే, కానీ భూమికి తగ్గడం లేదు కదా. అలాంటప్పుడు ఇంకొక డాక్టర్కి చూపించుకుంటే మంచిది కదా. వాళ్ళని వెళ్ళనివ్వు. ఇప్పుడు కొత్త డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మళ్ళీ మొదటి నుంచి ట్రీట్మెంట్ చేయాలి అంటారు. మళ్ళీ ఆ టెస్ట్లో ఈ టెస్ట్లో అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు. దానివల్ల తగ్గుతుందో లేదో మనకి తెలియదు కదా. అదే పాత డాక్టర్ అయితే తనకి ఏం జరిగింది, ఎలా ఉందనేది తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్ళటమే మంచిది. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు కదా. తనదేమైనా చిన్న సమస్య, ఎలా ప్రవర్తిస్తుందో చూసారుగా. అలాంటిది 4 రోజులు మందులు వాడగానే తగ్గిపోతుందా? తీరా నయమయ్యే టైంలో ఇంకొక డాక్టర్ అని అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆయనేదో మందులిచ్చి తగ్గలేదు అని మళ్ళీ మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఒక డాక్టర్ని నమ్మాము, ఆయన దగ్గరే చూపించుకుంటే సరిపోతుంది. ఏ మావి గారు మీరేం మాట్లాడరే? ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు ఆ డాక్టర్ బాగా చూడలేదని ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఆయన సరిగ్గా చూడడం లేదని మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారా? ఇలాంటి సమస్యలు ఉన్నపళంగా తీరిపోవు. ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ దగ్గర చూపించుకుంటే మంచిది. కొత్త వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? అది కాదు రాఘవ, మీ బావగారు స్నేహితుడని అంటున్నారు కదా. ఒకసారి చూపిస్తే ఆయన ఏమంటాడో కూడా చూద్దాం కదా. తన మంచి కోసమే కదా చెప్తున్నాం. కాదని మీరు వేరే డాక్టర్కి చూపిస్తామంటే ఇంక మీ ఇష్టం. నేను చేయగలిగిందేముంది? ఎంత తెలిసిన డాక్టర్ అయినా మళ్ళీ మొదటి నుంచి చూడాలి అంటాడు. ఈలోపు ఆ అమ్మాయి బాధపడితే ఇబ్బంది పడేది మనమే కదమ్మా. 4 రోజులకు ఒకసారి డాక్టర్ని మార్చుకుంటూ పోతే తనకి నయమయ్యేది ఎప్పుడు? సర్లే మహా, మామయ్య గారు చెప్పింది కూడా నిజమే కదా. ఆ డాక్టర్ ప్రయత్నం ఆ డాక్టర్ చేస్తున్నారు. 4 రోజుల్లో తగ్గలేదని మనం వెంటనే డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అవును బావా, ఎప్పుడు చూపించే డాక్టర్ దగ్గర చూపించడమే మంచిది. సరేరా,
అందరూ ఆ డాక్టర్ దగ్గరే చూపించమంటున్నారు కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళడం ఎందుకులే, అక్కడికి తీసుకొని వెళ్ళరా. సరే అక్క, వస్తాను బావా. భూమి పద.